అటూ ఇటూ తిరిగి మొత్తాన్ని తెలంగాణ క్యాబినెట్ అయితే 3 మేజర్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ ని అప్రూవ్ చేశారు. ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి డెవలప్మెంట్ రిలేటెడ్ న్యూస్ ఏదైనా వస్తే వెంటనే అందరూ అక్కడ ల్యాండ్ రేట్లు పెరిగిపోయాయి, ఇక్కడ ఇలా అవుతుంది అని ఒక్కటే డిస్కషన్స్. కానీ అవి ఎలా పెరుగుతున్నాయి? హౌ? నేను ఈజీగా చెప్తా. ఆ 400 ఏకర్ స్టేషన్ డిపో చుట్టూ ఉన్న ల్యాండ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయంట. థింక్ ఆఫ్ ఇట్ దిస్ వే, ఒక డిపో అంటే ఏదో ట్రైన్స్ ని పార్క్ చేసుకునే ప్లేస్ కాదు. ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఆపరేషనల్ హబ్. అలాంటప్పుడు ఇట్ నీడ్స్ టెక్నికల్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, supply chain and logistics support, security and hospitality infrastructure, power substations, water supply, waste management. All these people need to live somewhere and all these operations need supporting businesses nearby. ఇవన్నీ రావాలంటే అక్కడ ఉన్న లిమిటెడ్ ల్యాండ్ రిసోర్స్ లోనే చేయాలి. ల్యాండ్ సప్లై లిమిటెడ్ గా ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి, షార్ప్ ప్రైస్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా కమ్యూనిటీస్. How? This one is about a completely new buyer category entering the market, the weekend home buyer. Right now, ముంబైలో కార్ వేసుకొని తొక్కితే గంటన్నర 2 గంటల్లో లోనావలా, ఆలీబాగ్ లాంటి గెటవే ప్లేసెస్ కి వెళ్ళిపోతారు. బై రోడ్ ఇట్ సెల్ఫ్ అదే బుల్లెట్ ట్రైన్ ఆపరేషనల్ లో ఉంటే ముంబై టు హైదరాబాద్ విల్ బి 2 hours 55 minutes distance. That's faster than Mumbai to Lonaval by road on a Friday evening. Next, high density zoning laws will allow higher floor space index అంట. How? ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఈ స్టేషన్ డిపో చుట్టూ ఒక టీఓడి జోన్ క్రియేట్ చేశారు. అప్ టు 500 meters to 1 kilometer I guess. Within this TOD zone, FSI ని స్టాండర్డ్ 1.5 నుంచి 3 or even 4 వరకు ఇంక్రీజ్ చేశారు. Now any developer who owns land in TOD zone can now build twice or 3 times more than before. అలా చేస్తే ఇంకేముంది? He'll get more revenue per square yard of land. సో ఇలా ఒకదానికి ఇంకోటి లింక్డ్ గా చేంజెస్ వస్తాయి. దిస్ ఇస్ సిటీ లైట్స్. నో ద సిటీ బిఫోర్ యూ ఇన్వెస్ట్.